పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మ్యాథమెటిక్స్లో భాగంగా సంభావ్యత ప్రాబబిలిటీ. ఈ సంభావ్యత ప్రాబబిలిటీ అనే చాప్టర్ చాలా సులభమైనది. దీంట్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా చాలా సులభంగా మనం అటెంప్ట్ చేయవచ్చు. కొన్ని దీంట్లో కూడా ప్రతి చాప్టర్లో ఏ విధంగా అయితే మనకు ఫండమెంటల్స్ ఉంటాయో, సూత్రాలు ఉంటాయో, సేమ్ దీంట్లో కూడా కొన్ని మనం టాపిక్స్ గుర్తించుకున్నట్లయితే వీటిపైన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈ సంభావ్యత నుంచి, ప్రాబబిలిటీ నుంచి తప్పనిసరిగా మనకు స్కోరింగ్ అనేది అవుతుంది. ముఖ్యంగా మనకు పాలిటెక్నిక్లో కొన్ని ఫండమెంటల్స్ ఏం గుర్తుండాలి అంటే, ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ యాన్ ఈవెంట్. అంటే ఏదైనా ఒక సంభావ్యత కానిది, దాన్ని పి ఆఫ్ ఈ బార్ అంటాం మనం. ఎప్పుడైనా పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ అనేది ఆల్వేస్ 1 ఉంటుంది. కాబట్టి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓన్లీ. ద ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్ అండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ యాన్ ఈవెంట్, ద సమ్ ఆఫ్ దీస్ టూ ఈజ్ ఆల్వేస్ 1 ఓన్లీ. కాబట్టి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ 1 కాబట్టి పి ఆఫ్ ఈ కావాలంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ నాట్ లేదా ఈ బార్, లేదా పి ఆఫ్ ఈ నాట్ కావాలంటే, పి ఆఫ్ ఈ కావాలంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ నాట్. సో ఈ విధంగా పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా డెక్ ఆఫ్ కార్డ్స్, పేకముక్కల కట్టలో 52 కార్డ్స్. ఒక్కసారి దీంట్లో చదవండి. 52 కార్డ్స్ గురించి ఎట్లా మనం డివైడ్ చేయడం జరిగింది. హౌ కెన్ ఇట్ హ్యాస్ బీన్ డివైడింగ్ ఇంటూ 4 షూట్స్. 4 భాగాలుగా ఎలా విభజించబడింది, దాంట్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి 4లో, ఇవి బాగా మనం ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లోకి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, డెక్ ఆఫ్ కార్డ్స్ నుంచి అంటే పేకముక్కల కట్ట నుంచి ఏదైనా ఒక కార్డును డ్రా చేసినప్పుడు, తీసినప్పుడు అందులో రాణి అంటే క్వీన్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అంటాడు. అన్నప్పుడు మనం ఒకటే ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మనము డెక్ ఆఫ్ కార్డ్స్లో ఉన్న 52 కార్డ్స్లో 4 షూట్స్గా డివైడ్ చేసాం. ఒక్కొక్క షూట్లో ఒక క్వీన్ ఉంటుంది, ఒక్కొక్క షూట్లో ఒక క్వీన్ రాణి ఉంటుంది. సో 4 షూట్లలో 4 రాణి కార్డ్స్ ఉంటాయి మనకు. కాబట్టి మనము ఆ యొక్క రాణి కార్డ్ యొక్క సంభావ్యత ఎంత, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ క్వీన్, రాణి సంభావ్యత ఎంత కార్డు ముక్కలు అంటప్పుడు 4 షూట్లలో 4 కాబట్టి నన్ను ప్రాబబిలిటీ ఆఫ్ యాన్ ఈవెంట్ ఎప్పుడు కనుక్కున్నా కూడా పాసిబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్. పాసిబుల్ ఎన్ని ఉన్నాయి, రాణి కార్డ్స్ 4 ఉన్నాయి 4 షూట్స్లో. టోటల్ కార్డ్స్ ఎన్ని, 52, 4/52 అన్నప్పుడు 4 1 జా 4 13 జా. కాబట్టి ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ మనకు పాలిటెక్నిక్లో అడుగుతూ ఉన్నారు. మీరు కావాలంటే పాత పేపర్లు ఒక్కసారి ప్రీవియస్ పేపర్లు చూడండి. Everyone you can observe from the previous papers. What are the problems they have been asked in the previous papers about probability? It's a very important chapter to every student. ప్రతి విద్యార్థికి కూడా ఈ ప్రాబబిలిటీ చాప్టర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్. సో ఇలాంటి యొక్క ఫండమెంటల్స్ అనేది, అదేవిధంగా కాయిన్స్ వేసినప్పుడు లేదా డైస్ వేసినప్పుడు, ఈ డైస్లో కూడా మనకు హౌ మెనీ టైప్స్, ఎన్ని మొత్తం రకాలుగా ఏర్పడుతుంది ఒక డైస్. 2 డైస్ ఎట్ ఏ టైం, 2 డైస్లు ఎట్ ఏ టైం వేసినప్పుడు ఏం ఏర్పడుతున్నాయి అని, ఇవన్నీ కూడా 6 6 36, మొత్తం పాసిబిలిటీస్ 36 వస్తాయి. సో కాబట్టి మనం ఈ అన్ని ఫండమెంటల్స్ ఒక్కసారి మనము
ప్రాబబిలిటీలో సంభావ్యతలో మనం నేర్చుకున్నట్లయితే చాలా సులభంగా మంచి స్కోరింగ్ అనేది మనకు పాలిటెక్నిక్లో వస్తుంది. కాబట్టి ఏ స్టూడెంట్ కూడా ఈ సంభావ్యత చాప్టర్ నుంచి ఏ దాన్ని కూడా వదలకుండా మీరు ప్రయత్నం చేయండి. ఓన్లీ బేసిక్ ఫండమెంటల్స్ ఇన్ ప్రాబబిలిటీ, దట్స్ ఆల్. సో అందరూ కూడా ఆల్ ది బెస్ట్.